నమస్కారం. జీసీఆర్జీవై వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది ఎం హరిత, బిఎస్ సోషల్ వర్క్. ముందుగా కళాశాల వార్తలు. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 20 నుంచి ప్రారంభమై 26 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి సీట్లు కేటాయింపు చేస్తారు. మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 28న విడుదలవుతాయి. విద్యార్థులు ఆగస్టు 29 నుంచి 31 వరకు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 200 రూపాయలు. కేంద్రంగా ఏర్పాటు చేసిన 2100 హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు సహాయం అందుతుంది. అంతర్జాతీయ వార్తలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలో పాల్గొంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాల్లో తూర్పు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. జపాన్లో శక్తివంతమైన తుపాను కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణా అంతరాయం. జాతీయ వార్తలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. బీహార్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత ఎన్నికల సంఘం 2 పరిశీలకులను నియమించింది. రాష్ట్ర వార్తలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మెరిట్ జాబితాను ఈరోజు విడుదల చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. విద్యా వార్తలు. పరీక్షల రద్దు, పాఠశాలల పనితీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం, తెలుగు మాధ్యమం మరియు హిందీ మాధ్యమంలో పాఠశాల విద్యా విధానాన్ని సవరించింది. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన తర్వాత కొత్త మార్పులతో పాఠశాల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నవోదయ విద్యాలయాల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవోదయ విద్యాలయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా మరిన్ని సంస్కరణలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నవోదయ విద్యాలయాల సంఖ్య పెంచడం, విద్యార్థులకు ఉత్తమమైన వైశాల్యంతో ఏర్పాట్లు చేయడంపై ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. చివరిగా వాతావరణం. ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం కురిసే అవకాశం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదములు.